ఏంటా అసలు విషయం? మా దగ్గర మీరు ఏం నిజం దాచారు? మాకు మిథున ఒక్కతే కూతురు, అమెరికాలో చదువుకుంది. తన చదువు అవ్వగానే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాము. కానీ ఆ సమయంలో ఏం జరిగింది చెప్పండి. పదే పదే మీ మొహాలు ఎందుకు చూసుకుంటున్నారు? మాకు నిజం చెప్పండి, సూటిగా విషయం చెప్పండి. సీత మిథున ఒక్కరేనా? ఒక్కరు కాదు, ఇద్దరు. మిథున? ఎస్, మిథుననే చెప్తున్నాను. నేను సీత ఒకరెలా అవుతాం? నేనెక్కడ, అదెక్కడ? నేను చెప్పాను కదా పిన్ని, మిథున ఎక్కడా సీత ఎక్కడా అని ముందే చెప్పాను కదా. నేను రావడం కాస్త లేట్ అయ్యేసరికి నేను సీత ఒకరే అనుకున్నారా? అంటే సీత కనిపించట్లేదు మిథున, నువ్వు కూడా మిస్సింగ్ అని మీ డాడ్ వాళ్ళు చెప్తే డౌట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ అని డాడ్ మామ్తో చెప్పకుండా సెలూన్కి వెళ్ళాను. రావడానికి లేట్ అయింది. ఆ మాత్రానికి టెన్షన్ అయ్యారా? నేను సీత అనుకున్నారా? దేవుడా, సీతకేం కాలేదు, సీత క్షేమంగా ఉంది. థ్యాంక్ గాడ్, మనం తొందరపడి నిజం చెప్పలేదు. అవునండి, ఆ దేవుడే సీతను కాపాడాడు. ఏంటి రామ్, నువ్వు కూడా నేను నీ సీత ఒక్కరే అనుకున్నావా? సీతకి నీకు పోలికేంటి? నువ్వు సీతవి అవ్వాలంటే ఇంకో జన్మెత్తాలి. మిథునకి సీతకి పోలికేంటి బ్రో? సీత మిథున అవ్వాలంటే 10 జన్మలెత్తాలి. మిథున సీత ఒకరు కాదు, ఇద్దరు అని అనుకున్నాం కదా మమ్మీ. మళ్ళీ ఇద్దరు ఒక్కరే అని అనవసరంగా మిథునని ఇన్సల్ట్ చేసావేంటి? ఇన్సల్ట్ చేయలేదురా. సీత మిథున ఇద్దరు ఒకేసారి కనిపించకుండా పోయేసరికి డౌట్ వచ్చి అలా మాట్లాడాను. నీ మాటల వల్ల మిథున హర్ట్ అయింది. తను రివర్స్ అయ్యి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? అంతదాకా ఎందుకు రాణిస్తాను? మిథున ఈ ఇంటి కోడలయ్యి తీరాల్సిందే. మిథున వచ్చేసింది కాబట్టి ఎంగేజ్మెంట్ అయ్యే వరకు సీత ఇక్కడికి రాకూడదు. సీతని కిడ్నాప్ చేసి అక్కడ బంధించి పెట్టాం కదా, ఇక్కడికి ఎలా వస్తుంది? అది చూడ్డానికే సీత, కాని దానివన్నీ నక్కబుద్ధులు. నువ్వు కాపలాగా పెట్టిన రౌడీల్ని మార్చే అది ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. ఎందుకైనా మంచిది ఆ రౌడీనికి ఫోన్ చేసి సీత అక్కడ ఉందో లేదో కనుక్కొని జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పు. చెప్పండి బాస్. సీత అక్కడ ఉంది కదా? ఉంది బాస్, చైర్లో కట్టేసి ఉంచాం, తనెదురుగానే ఉన్నాం. అది ఖతర్నాక్ లేడీ. మీ కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకోగలరు. నేను చెప్పే వరకు దాన్ని వదలద్దు. జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే బాస్. మా నుంచి తప్పించుకోవడం సీతాతరం కాదు. ఉంటాం బాస్. విన్నావు కదా, సీత అక్కడే ఉంది.
ఎంగేజ్మెంట్ అయ్యే వరకు ఇక్కడికి రాదు. అది కదిలితే కాల్చి చంపేయమని అప్పుడే చెప్పేశాను. మంచి పని చేశావు. ఎంగేజ్మెంట్ అయ్యాక సీతని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏమీ లేదు, ఎలాగో దొరికిపోయింది కదా. ఇక్కడ ఎంగేజ్మెంట్ అవ్వగానే అక్కడ దానికి జాతర చేస్తాను. ఆ గన్ను దించండి సార్, మాకు భయమేస్తుంది. దందాలు మర్డర్లు చేసే మీకు భయమేంట్రా? మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక పోలీసోడు కూతుర్ని కిడ్నాప్ చేస్తారు? అమ్మ తోడు సార్, మేం కిడ్నాప్ చేసింది పోలీస్ ఆఫీసర్ కూతురని మాకు తెలియదు సార్. పోనీ నేనిక్కడికి ఎలా వచ్చానో అదేనా తెలుసా మీకు? ఎలా వచ్చారు సార్?